ఇలా ఎత్తుపడుతున్నాను అలా భూమి భూలాకి కూడా పుట్ట ముందు భూలాకి నలింది జలమలయ్యాడంట ఆయన ఎదురుకుంటే ఆ భూగడ్డ పుట్టి భూగడ్డ పై ఓంకార శబ్దం పుట్టిందంట ఓంకార శబ్దంలో రెండు భూకాలు వేరుపట్టాయి ముందొచ్చి శబ్దం అహంకార శబ్దం అడగలయ్యి వెనక శబ్దం ఓంకార శబ్దం మగ్గాలయ్యి అలా సుడిగాలు చుట్టేసి వాల్చి తేతయ్యారా ఎందుకు
ఇంతకు అంతకు మీరు పెళ్లి వచ్చింది నిండి 12 సంవత్సరాల బాలాత్మరైందంట. అయితే ఆర్చిత కూడా ఏమనమని వచ్చిందండి పురుషుడి గురించి. ఇలా 3 రాజ్యాలు ఇలా తిరిగి చూస్తున్న పోయింది పోయే ఎప్పుడైతే ఏమని వచ్చిందో ఇలా 3 రాజ్యాలు తిరిగి చూస్తున్నాడు పురుషుడి గురించి. వాళ్ళ తాడు కట్టినా మా పురుషుడు లేడు, చెట్టుదో మంది అదుగు లేడు. అరగడి చేసేపు అలా సర్వలోకాలు చిందుకు బళ్ళు బళ్ళుమని బొగ్గమ్మలు అమ్ముకుంటూ అలా గంగ ఏర్పడేందుకు పోయిందా. అలా ఎప్పుడైతే గంగ కూడా ఏర్పడైందో అయ్యో ముందు వచ్చి గడాలా వాడాకెరటాలే ఆడాకెరడు గంగా మరిసిందో అయ్యో వెనకొచ్చి గడాలా పోది కెరటాలు ఆ పోతు కెరడు గంగా చేతన భాగించు అలా వెనక వచ్చే పోతుగొట్ల 3 రోజుల గంగదాగి చెత్తి కామాల పట్టిందంట. ఆ చెత్తి కామాల బట్టి ఊరి పల్లె వాడు చేసి విసకదెబ్బలు కాంచి విసకదెబ్బలు ఇంటి కాంచి ఇంటి దగ్గర ఒక్కళ్ళ పట్టు వాడల మరి పౌండ్ పెట్టి 4 పొలాలుగా తయారు చేసిందంట. 4 పొలం మధ్య ఎక్కిందంట వారి చెత్తి కూడా. అరే చూస్తే భూపాలు లేదో పైన చూస్తే ఆకాశం లేదని నేను చూడగా ఎంత పడి చెట్టు కాదు వచ్చాను. గూడి కట్టుకున్నాం అంటే కమ్మ కానీ కమ్మర కానీ పొల్ల కానీ సిద్ధి కానీ కనిపించలేదు. నేను గూడేలా కట్టినా కానీ కానీ కూడా ఆ స్థలంలాగా మహాతల్లి ఒక రెక్క తీసి మట్టు పెట్టి 2వ రెక్క గుడి కట్టుకుని ఆ మార్పు గుడ్డు వాడిని పెట్టింది. పొన్నాళ్ళకి గుడ్డు మట్టు పెట్టి 2వ రెక్క గూడు కట్టుకుని ఆ మాత్రం గుడ్డు వాడిని పెట్టింది. 14 గుడ్డు పూని పెట్టింది. సరదుకు గుడ్డు సరిపెట్టి 3 నెలలకు 3 గుడ్లు పోస్తుందండి. అలా 3 గుడ్ల మీద అలా చెత్తరిగిన పోయింది. ఒక రోజుని పక్కన ఒక రోజుని పాలు తాగు కూడా కలిగిపోకుండా కూడా కరెక్ట్ వస్తుందంట. ఎన్ని గుడ్లు ఉన్నాయి? అలా 2 గుడ్ల పైన అలా చెత్తరిగిన పోయింది. అయ్యో శ్రీముదురు జీగాల మాయ జీదానుండో అయ్యో బాలదగులో గుడ్డమ్మ నరిపైన జారో అయ్యో జారిపోయిన గుడ్డమ్మ పగిలిపోయాను. అయ్యో కింద పెంచి పోయిండా పూలకమయ్యో
కింద పేజీ పోయండి పూలకామయ్యో అదిగో పై పేజీ పోయండి కదామయ్యో అది ఆ తురిన తుప్పలమా తొక్కలే బోలే ఆ మధ్యన పొలాడమా సంద్రాన్ని బోలో అది ఆ నడుము సంద్రమామండే సూర్య చంద్రుడు అది ఎంత చక్కన చల్లండి అది చేతో అలాగైనా ఈ రుచి గాలి వేసి వారదాలు కూడా తెరిపి జారుకోకుండా కూడా పగిలిపోయి కింద పెచ్చిపోయి కింద పోలాగా పెచ్చిపోయి ఆకాశమై తూలం తప్పులు సొక్కన పోలే మధ్యన పుల్ల సంద్రాన్ని పోలే మధ్యన సంద్రమామ అలా సూడు చంద్రుడు జన్మించారంట ఓ బాబు సూర్యుడికి ఇచ్చే పరమరాజు చంద్రుడికి ఇచ్చినంట ఇద్దరికి 2 అజ్జాలు మంచి పెట్టారు 2 గుడ్లు నహించిపోలే ఇంకెన్ని గుడ్లు ఉన్నాయరా 1 గుడ్లు ఉన్నావయ్యా అలా 1 గుడ్లోను 3 దేవన్న దేవతలు 3 త్రిమూర్తులు కూడా జన్మ అవుతున్నారు పోయింది ఒంటిగుళ్ళ వాళ్ళ 3 త్రిమూర్తి జన్మించారండి. పెద్దవాడు బ్రహ్మదేవుడు, రెండోవాడు విష్ణుమూర్తి, మూడోవాడు విష్ణుడు జన్మించారు. ఆ కన్న తల్లి వారి చేతి పరాశక్తి ప్రేమతో కుడికిల వాళ్ళ హారముదిగా పెంచుకుంటుందంట. కంచాలు పాలేసి వంచనాన్ని అడిగితే ఆయన ఎప్పుడైతే కంచాలు పాలేసి వంచనాన్ని ఓ
అలా ఉగ్గుదా వాళ్ళు ఊసాడు వాళ్ళు వాళ్ళు పాకుడుతున్నారు ఎన్నదిని వాళ్ళు ఎదుగుతున్నారు ఇతరపోతులు మీద కూర్చుంది వీడి లేకపోతే మీద వేసేడు నుండి 12 సంవత్సరాల పాయం వచ్చింది బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కూడా పెద్దవారైపోయారండి ఒకే చోట ఒకే ఇంట్లో ఏమలేదంట నాయన వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు అనుకున్నారు ఇంట్లో ఇప్పుడు అవసరం నీకు అప్పటికన్నా తల్లి పేరం కనతల్లి హరిచంద్ర అంటుందంట ఏ బాబు మీరున్నారా కొడుకు హీలో ఎవరామా ఓ బాబు ఎవరిరా కొడుకు హీలో ఎవరంత డోరో ఎవరిరా కొడుకు హీలా ఎవరంత డోరో గోళాలే వద్దయ్యా గొడవలు వద్దయ్యా గోళాలే వద్దయ్యా గొడవలు వద్దయ్యో ఓ బాబు మీరు తిట్టికో వద్దయ్యా తుమ్మికో వద్దు ఓ బాబు గోళ్ళొద్దు గొడవలొద్దు తిట్టుకోవద్దు తుమ్ముకోవద్దు రాజరాజన పంచి పెడతాను కన్నా తల్లి వాదిచిత పరాజిత అన్నదంట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి వీస్తాడు కూడా ఇలా రాజ్యాలు పంచి పెడతాను హోయే ఆ బ్రహ్మపట్నాలు పల్లె బ్రహ్మదేవుడి గుహ ఓయ్ గుండపట్నా మా విష్ణుముని కైలేశ భట్నా శివాశంకరుడా పెద్దవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మపట్నం ఇచ్చి రెండోవాడు మహావిష్ణుమూర్తికి ఓ కుటుంబం ఇలా పాఠసంద్రాలు అప్ప చెప్పిందంట ఆ మూడో వాడికి ఇస్తడికి కూడా చివరి బాగా నా కైలేరు పండించింది ముగ్గురికి 3 రాజ్యాలు పంచి పెట్టిందండి ఆదిశక్తి ఒంటిగా ఉన్నదండి అవతకు పానుపై తూర్పు తిరిగి ఒట్ల మురిగా పడుతుంది తనలో తన కామాల గమ్మకొచ్చి ఒళ్ళారి లేడి ఇలా చక్కదనగా తయారైందండి మళ్ళీ ఆ ఆదిశక్తి ఒంటిగా ఉన్నది కాబట్టి తూర్పు తిరిగి అవతకు పానుపై ఆ ఒట్ల మురిగా పడుతుంది అలా పడుకుండి తల్లో తన ఆలోచించిందంట ఆనాడు చూస్తే వీళ్ళ పాల సంద్రానికి వెళ్ళి గంగ తాగి చిత్తి కామాలు పట్టాను ఈనాడు ఇలా పాల సంద్రానికి వెళ్తాను గంగ తాగితాను చిత్తి కామాలు పడతాను ఆలోచిత్త అనుకున్నాడు నాయన ఎప్పుడైతే ఆలోచిత్త అనుకున్నాదో 7 సంద్రాలు 14 సంద్రాలు పల్లెడుగా నిలబడి ఆలోచించంట నీ వ్యవసాయంతా నిలబడిపోయింది పాల్గొంతా పారిపోయింది తీసిపోయి నేను దెవ్వలకైనా గంగంతా మాయమైపోయిందంట ఆ ఆదిశక్తి కొలకొల కన్నీళ్ళ కొమ్మరించింది ఒలవల కన్నీళ్ళు వంపు జాగి అరగడేసి చెప్ప సరళాకాలు వాలించింది ఆనాడు చూస్తే మొలతాడి కట్టిన మొక్కుచుడు లేక ఇరపాల సంద్రానికి వెళ్ళి గంగ తాగి చిత్తి కామాలు పట్టాను ఈనాడు చూడగా గుడ్డని పెట్టాను గుడ్డినా పిల్ల గుడ్లో పుట్టారు 3 మనమలు ఉన్నారు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఉన్నారు బ్రహ్మపట్నం వెళ్తాను బ్రహ్మదేవుడు నాతో శ్రీపొంద పొందమంటాను నన్ను వర్ణించమంటాను నన్ను ప్రేమించమంటాను నా కామం తీర్చమంటాను అలాగని చెప్పి అలా అది చెప్తానుకున్నాము అప్పుడు కూడా వారి చేతి బ్రహ్మపట్నం బయలుదేరుతుందంట
నువ్వైనా ఆల్రెడీ చెప్పి నా తో తిరిగిపోయింది వందవా నన్ను వదిలించవా నన్ను ప్రేమించవా నా కామం తెచ్చవా నాయన అమ్మా ఫోన్ చేసు నీ కామం తెచ్చడానికి నా వల్ల కాదు తల్లి బాబు నేను చూడగా అమ్మ నవ్వను తల్లి నవ్వను గుడ్డని పెట్టాను గుడ్డినా పిల్ల గుడ్లో పుట్టారు మనవళ్ళు అవుతారు మనవలు నాతో తిరిగి పొందునండి వరించు ప్రేమించిన ఆ కామం విషయాన్ని నేర్కెళ్ళబట్టానంటే వాటి ఎంత మాత్రం కూడా నా వల్ల కాదన్నాడండి ఎంత మాత్రం కూడా నా వల్ల కాదన్నాడు బ్రహ్మదేవుడు ఆ ఆదిశక్తికి ఎలనా కళ్ళకి ఎత్తుకోపాలచ్చి నేను కళ్ళకి నిండు కోపాలచ్చి ఎండు పెట్టి బయట పెట్టి మంత్రపు తీసుకుని తనతో తిరిగి పొందున కోపంతో బ్రహ్మదేవుడిని ఆ చిత్రం ఆయన తనతో తిరిగి పొందులేని బ్రహ్మదేవుడు కూడా పిల్లి బుక్ చేసింది మధ్యన స్మృతిలో వేసింది చివరి బాగన్న అలా కైలాస పట్టిన గోయం పుట్ట తెలుసున్నాయి పెగ తెలుసున్నది ఎవరి తల్లి దగ్గర వాళ్ళు వదిలేస్తారు ఉండదు కలియాగం మండిపోతుంది నీకు ఎంత మాత్రం కూడా సిరిపొందు బంధన్నాడు గోయందు అప్పుడు కూడా ఆలోచిత అంటుందంట ఓ బాబు నువ్వేం చెప్తే నీకు అమ్మని అవను తల్లిని అవను గుడ్డని పెట్టాను గుడ్డి నా పిల్ల గుడ్లో పుట్టారు మనోళ్ళు అవుతారు మనోరసని నాతో సిరిపొందు బంధమన్నది గోయందు ఎంత మాత్రం కూడా ఇస్తాడు అన్నాడంట ఓ అమ్మా ఎంత మాత్రం కూడా నీతో తిరిగి పొందమన్న నా వల్ల కాదన్నాడు ఆ ఆదిశక్తికి ఎర్రనా కళ్ళకి ఎత్తుకోపాలొచ్చి నీళ్ళ కళ్ళకి నిండు కోపాలొచ్చి ఎండు పెట్టి బయట మత్తు తీసుకుని తనతో తిరిగి పొందమన్న కోపంతో ఈస్తాన్ని కూడా అలా ఆయన బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుని భస్మ చేసి ఈశ్వరుడు కూడా ఆ భస్మ చేసింది మత్తున మహావిష్ణుమూర్తి గారికి బయలుదేరుతుండే ఆదిశక్తి మహావిష్ణు అనగా దశ అవతారం గలవాడు దశ అనగా విష్ణు అవతారం మత్స్య అవతారం వామన అవతారం వరహ అవతారం నరసింహ అవతారం పరశుక అవతారం నాయన పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం కలికి అవతారం కలిగి అవతారం
దశావతర తల్లికి ఎదురు ఉండేయడానికి ముందుకు వచ్చాడంట. ఓ అమ్మా నా వరకు వచ్చిన కారణం ఏమో తల్లి. బాబు ఒకసారి నువ్వు నా కోటి అని వచ్చిన నేను అమ్మా ఓరి నుంచి నాకేమో వండిస్తాను ప్రేమించినాకైనా ప్రేమిస్తాను నీతో అసలు పొంది పొందుతాను నీ కామన తీరుస్తాను గాని నీ ఒడ్డున 3 మైళ్ళు ఉన్నాయి తల్లి. బాబు ఏం మైలు మైలు అంటే ఏమి కాదు, నువ్వు పుట్టిన పురిడి మైలి, రవసరాల మైలి, మమ్మగారు నా పురిడి మైలి. ఎప్పుడైనా స్నానం చేస్తావా, మైలు మాపుకున్నావా, తిరిగి నీరు వస్తున్నావా? ఓ అమ్మా అమ్మా నీ ఏ ఒంటిరో కోడే మహిళలున్నావా? అప్పుడు కూడా అప్పుడు కామాలు చెప్తాం పోతుంది ఆదిశక్తి నిజమే కావాలా గాని నాయన అలా పరిగెట్టుకుంటా వెళ్ళి ఇలా పాల్గొనే బహింగ మహాతల్లి మైలు మాపుకోనాకి మహావిష్ణు అలా గంగంతా కూడా మాయం చేసాడు. ఆదిశక్తి పరాశక్తి వెనక్కి తిరిగి చూసిందంట. అమ్మ బాబు నా కన్న తల్లి ఆదిశక్తి పరాశక్తి వస్తే నన్ను కూడా పిల్లలు బుక్ చేస్తాను. చెత్త వచ్చేదాళ్ళు ఏదో పన్నేమని తలగని చిన్న పసుపు కూడా ఎరగాలంటాడు. ఓయమ్మా ఓ అమ్మా ఇలపాల సందడి నాకు వెళ్ళేందుకే అమ్మా ఇలపాల సందడి వెళ్ళమని చెప్పలేదు. తాను ఏమన్నాను మైలు మాపుకోమన్నాను. అలా చూడాలి కానీ అలా పసుపు ఆ యాది చెట్టు పసుపు చూసి